బ్రాహ్మణ ధమ్మిక సుత్తం గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఈ సుత్తంలో బుద్ధుడేం చెప్పారంటే, ప్రాచీన బ్రాహ్మణులు ఒకప్పుడు ఎంత గొప్పగా జీవించారు, కాని వాళ్లలోని దురాశ వల్ల ఎలా పతనమయ్యారు, దానివల్ల ఏం జరిగిందో వివరిస్తారు. ఇది కేవలం పాత కథ కాదండోయ్, మనందరికి ఇందులో ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది. మొదటిగా, అసలు నిజమైన సంపద అంటే ఏంటి? అప్పటి ఋషులు బంగారం, పశువులని సంపదగా చూడలేదు. వాళ్లకి జ్ఞానం, అధ్యయనమే అసలైన ఆస్తి. వాళ్లు ఎంత నిగ్రహంతో ఉండేవారంటే, ఏకంగా 48 ఏళ్లు బ్రహ్మచర్యం పాటిస్తూ అహింసనే వాళ్ల ధర్మంగా పెట్టుకున్నారు. అవును, ఆవులను కూడా తల్లిదండ్రలా చూసుకునేవాళ్లు. వాటిని ఏమాత్రం హింసించేవాళ్లు కాదు. సరే, ఇంత గొప్పగా ఉన్నవాళ్లు మరి ఎలా పతనమయ్యారు? ఇక్కడే వస్తుంది అసలు విషయం: దురాశ. కాలం గడిచే కొద్దీ వాళ్లు రాజుల విలాసవంతమైన జీవితాన్ని చూసి ఆశపడ్డారు. డబ్బు కోసం రాజుల చేత యజ్ఞాలు చేయించడం మొదలుపెట్టారు. అంతేకాదు, అందులో జంతుబలిని, ముఖ్యంగా గోవధను ఒక కొత్త పద్ధతిగా ప్రవేశపెట్టారు. ఇక చివరగా దీని పర్యవసానమేమైందో తెలుసా? చాలా దారుణంగా ఉంది. ఎప్పుడైతే గోవధ మొదలైందో, అప్పటిదాకా కేవలం 3 జబ్బులున్న సమాజంలో ఒక్కసారిగా 98 కొత్త రోగాలు పుట్టుకొచ్చాయట. దీనిబట్టి మనకు ఏమర్థమవుతోంది? గొప్పతనమనేది పుట్టుకతో రాదు, అది మన నడవడిక, మన శీలం వల్లే వస్తుందని ఈ సుత్తం చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మతం, అధికారం, డబ్బు, ఈ 3 కలిస్తే సమాజం ఎలా నాశనమవుతోందో చెప్పడమే ఈ సుత్తం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.